హలో! చూడండి ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై 2 టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాము. ఇది ఓన్లీ కారంతో చేసుకునేది. ఇది చిల్లీస్‌తో చేసే ఫిష్ ఫ్రై. చూడండి కారంతో చేసే ఫిష్ ఫ్రైకి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడాలో చూపిస్తాను. అల్లం పేస్టు, ధనియా పౌడర్, కారప్పొడి, పసుపు, ఉప్పు, కారం, పెరుగు, మీగడ పెరుగు. ఇప్పుడు మనం ఇందులో ఫిష్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని కలిపేసుకుందాం. చూడండి మీగడ వేస్తున్నాను నేను. మీగడ పెరుగు. ఇప్పుడు ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. కలిపి ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మంచిగా కలుపుకుందాం. ఇలా ముక్కలకి అంతా బాగా పట్టించేయాలి. మనము ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెడతాం కదా, మళ్ళీ మనము ఈవినింగ్ అట్లా ఫ్రై చేసుకుంటాం కదా, అప్పుడు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను కార్న్ఫ్లవర్ వేయట్లేదు. తర్వాత మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మనము ఫ్రై చేసుకున్నప్పుడు వేస్తాను నేను. మంచిగా అంతా అప్లై చేసుకొని ముక్కలకి నిదానంగా పట్టించేసుకొని మొత్తం మసాలా బాగా పట్టుకోవాలి. వాటి అన్ని టేస్ట్ కూడా మనము గ్రేవీలో చెక్ చేసుకోవచ్చు సరిపోయినా లేదా ఉప్పు కారం అనేది. ఓకేనా? చూడండి ఇలా ముక్కలకి బాగా పట్టించేసుకోవాలి. మంచిగా పట్టించేసాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చిల్లీస్తో చేసే ఫిష్కి ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను. చూడండి ఇలా ముక్కల్ని నీట్గా ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం కలిపేసాను. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడు చిల్లీస్తో చేసే ఫిష్ ఫ్రైకి ఓన్లీ ఉప్పు కారం పసుపు మాత్రమే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. మంచిగా ఇట్లా పీసెస్కి పట్టించేయాలి. నేను ఓన్లీ మీకు చూపిద్దామని ఒక 4 పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుందని మీకు కూడా అర్థమైపోతుందని. అందుకే ఇది చిల్లీస్తో చేసేది. ఈవినింగ్ చేసేటప్పుడు మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఓన్లీ ఇప్పుడు ఉప్పు కారము పసుపు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంతే పీసెస్కి ముక్కలకి అంతా పట్టి చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అప్లై చేస్తున్నాను. మీరు కూడా ఇట్లా నీట్గా అప్లై చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. మనము చేప సప్పగా లేకుండా ఇట్లా నీట్గా ఉప్పు కారం వేస్తే పట్టేసుకుంటారు. తర్వాత చిల్లీస్తో వేస్తాం కదా, ఈవినింగ్ మళ్ళీ మనము దీన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు చిల్లీస్ కొబ్బరి తురుము చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను నీట్గా అర్థమయ్యేటట్టు. ఇప్పుడైతే ఇట్లా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఏ ప్రాసెస్ ఏముంటాయి అన్నీ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. చూడండి అయిపోయింది. ఇది చిల్లీస్తో చేసే ఫిష్ ఫ్రై. గ్రీన్ చిల్లీతో చేస్తారు, అదొక వెరైటీ. ఇది మామూలుగా కారంతో చేసే ఫిష్ ఫ్రై. చూడండి రెండింటిని నెక్స్ట్ చూపిస్తాను తర్వాత. చూడండి నేను ఇలా పైన 4 పీసెస్ కింద కారంతో చేసినవి 2 టైప్స్ అప్ చేస్తాను అని చెప్పాను కదా. రెండు ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వెళ్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ చేస్తాను. చూడండి మీరు కూడా. మార్నింగ్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఫ్రై పీసెస్లో కార్న్ఫ్లవరు మిరియాల పొడి రెండింటిని వేసి మంచిగా మిక్స్ చేసుకొని ముందే ఆ గ్యాస్ మీద ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఫిష్ల మొత్తాన్ని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను వేసుకొని టర్న్ చేసుకుంటూ స్లోగా గ్యాస్ పెట్టుకొని మంచిగా అన్ని పీసెస్ని కూడా నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని చూసేయండి.
చేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో చిల్లీస్ మేము దంచుకొని ఆ చిల్లీస్ని కూడా అలా వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ చిల్లీ పేస్ట్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి తుడుము పట్టుకోవాలండి. మంచిగా అంతా కొంచెం ఎక్కువ తుడుము పట్టుకోండి. నేనైతే 4 పీసెస్కి ఇంత వేస్తున్నాను క్వాంటిటీ. మీరు కూడా మీకు ఎన్ని పీసెస్ ఉంటే అన్ని చూసుకొని వేసుకోండి. ఇలా మంచిగా అన్ని ఫ్రై అయిన తర్వాత చిల్లీస్ అండ్ కొబ్బరి తుడుము తర్వాత ఆ ఫిషెస్ని ఉంటాయి కదా, ఆ చేప ముక్కల్ని కూడా అందులో పెట్టేయాలి. పీస్ను కూడా పెట్టేసి కొద్దిసేపు మంచిగా కుక్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా పీసెస్ పట్టుకోవాలి కదా, చిల్లీస్ ఫ్లేవరు, కొబ్బరి పొడి ఫ్లేవరు. అలా కొద్దిసేపు అంతా మంచిగా ఫ్రై చేసుకుంటే మనము తయారైపోతుందండి చిల్లీస్తో ఫిష్ ఫ్రై. ఇది కూడా చాలా టేస్ట్గా ఉండింది. నేను కూడా తిని చూసినాను, చాలా నాకు కూడా నచ్చేసింది. అందుకే మీకు 2 టైప్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై చూశాను. మీకు నచ్చితే మాత్రం చెప్పండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా. ఓకేనా? అందరికీ బాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఇలాంటి వంటలు రెసిపీస్ కావాలంటే మాకు మంచిగా కామెంట్ చేయండి. అప్పుడు నేను ఇంకా కొన్ని కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో కూడా మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి. సరేనా? ఓకేనా? బాయ్. చూడండి, అన్ని పీసెస్ ఇలానే మనము ఎంత క్వాంటిటీలో చేసుకోవాలంటే అంత క్వాంటిటీలో మీకు జస్ట్ చూపిద్దామని నేను ఈ టైపు 4 పీసెస్ మాత్రమే యూజ్ చేసినాను. అన్నీ మనం ఆ పీసెస్ 2 టేస్ట్ సూపర్గా ఉన్నాయండి. మేమైతే ఇంట్లో ఇలా ట్రై చేసి చూపించాము, మీరు చూసేయండి. ఓకేనా? బాయ్.